పక్షాన నిలబడే అవకాశం ఉంటుంది మీరు కనుక సమాచారం ఇస్తూ ఉంటే. రైట్, ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ మనం ఈ అంశం గురించి మాట్లాడుకునే ముందు ఫార్ములా ఈ రేస్ సంబంధించి మాట్లాడుకుందాం. ఇంకా ఈ వార్తలు ఎక్కడ రాలేదు, ఈరోజు ఉదయాన్నే మాకున్నటువంటి సమాచారం మేరకి ఇప్పటికే కేటీఆర్కి నోటీసులు చేరినాయట ఫార్ములా ఈ రేస్. సో ఒకసారి మీకు చాలా చిన్నగా బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తా. అక్టోబర్ 25, 2022 ఈ తేదీన ఏదైతే ట్రై అగ్రిమెంట్ అంటే త్రైపాక్షిక అగ్రిమెంట్ జరిగిందో ఎవరెవరి మధ్య ఒకసారి చాలా వివరంగా వినండి. ఏం జరిగింది, ఈడీ ఎట్లా నోటీసులు జారీ చేసిందనే విషయం మీకు చెప్తాను నేను. ఎక్కడెక్కడ పిఎంఎల్ఏ ఫెమా వర్తిస్తాయా, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కానీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండర్ యాక్ట్ కానీ ఇక్కడ వర్తిస్తుందా అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ తేదీన ట్రై అగ్రిమెంట్ జరిగింది ఎవరెవరికి, ఫార్ములా ఈ రేస్ ఆర్గనైజేషన్ ఎఫ్ఈఓకి, బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్కి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్కి, ఎంఏయుడికి, తర్వాత ఇక్కడ ఏస్ నెక్స్ట్ జెన్, ఈ మూడింటి మధ్య ట్రై అగ్రిమెంట్ జరిగింది. అప్పుడు ఏం అగ్రిమెంట్ జరిగింది, వాస్తవానికి అగ్రిమెంట్ పత్రం కూడా లేదట. దానకిషోర్ చెప్పిండు మొన్న ఏమన్నాడు, ఈ అగ్రిమెంట్ పత్రం ఇప్పుడు ఒక రకంగా మనము ఊర్లకు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీకు వ్యవసాయం కోసం ఒకళ్ళ దగ్గర కౌలు తెచ్చుకున్నారనుకో, ఆ కౌలు తెచ్చుకున్నటువంటి ఆ యజమాని దగ్గర మీరు పోయి అయితే కౌలు పత్రం రాయించుకుంటారు కదా, ఓ గిన్నెల పాట కౌలు తీసుకుంటున్నా గింత ఇస్తా నీకు అని చెప్పి రాయించుకుంటారు కదా, ఎన్ని పంటలు వేసుకుంటారు రాయించుకుంటారు కదా, కేవలం ఆ వర్షాకాలానికైనా లేదంటే యాసంగి కూడా వేసుకుంటున్నా, ఏం పంట వేసుకుంటా, ఎంత ఇస్తా అని పక్కకు రాయించుకుంటారు. ఈ అగ్రిమెంటే లేకపోతే ఈ కౌలు పత్రమే లేకపోతే మనం ఎట్లా చేస్తాం? అయితే ఇక్కడ ఏం జరిగింది, అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్తున్నారట, కానీ ఇక్కడ అగ్రిమెంట్ పత్రం అనేది ఎంఏయుడి అడ్మినిస్ట్రేషన్ ఈ డిపార్ట్మెంట్లో కానీ ప్రభుత్వం దగ్గర అగ్రిమెంటే లేదట. ఏం అగ్రిమెంట్ చేసుకున్నారో లేదట. మౌఖికంగా అడిగినప్పుడు అరవింద్ కుమార్ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడో ఆయన చెప్పిన మాట ఏందట అంటే, ఐఏఎస్ అరవింద్ కుమార్ అనే వ్యక్తి ఆయన గతంలో సమన్లు ఇచ్చి వివరణ కోరినప్పుడు ఆయన చెప్పిన మాట ఏందట అంటే, ఇక్కడ ఎఫ్ఈఓ అనేది వెహికల్స్ డ్రైవర్స్ పట్టుకురావాలి, వాళ్ళు రేస్ కండక్ట్ చేయాలి, ఏస్ నెక్స్ట్ అనేది ప్రమోటర్ బాధ్యతలు తీసుకుంటుంది. తర్వాత ఎంఏయుడి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి ఎంఏయుడి ఏం చేస్తుంది, ఇది కేవలం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు వేసుడు లేకపోతే ఇతరత్ర ఏర్పాట్లు చేసుడు వాటికి మాత్రమే తెలంగాణ గవర్నమెంట్ బాధ్యత. ఇక్కడ ప్రమోటర్ బాధ్యత ఏస్ నెక్స్ట్ది తీసుకొచ్చి ఆట ఆడిచ్చేటువంటి అగ్రిమెంట్ ఎఫ్ఈఓది. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ బాధ్యత మాత్రం కేవలం అక్కడ ఏర్పాట్లు చేయడం వరకు మాత్రమే లిమిటెడ్. ఇది సీజన్ 9కి సంబంధించి ముందు అగ్రిమెంట్ జరిగింది. అప్పుడు సీజన్ 9, 10, 11, 12 4 సీజన్ నిర్వహించాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు ఈ రోజున. కానీ సీజన్ 9 అయిపోయిన తర్వాత, సీజన్ 9 అనేది పూర్తయిన తర్వాత ఏస్ నెక్స్ట్ అన్నట్టు వెళ్ళిపోయాక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, మొదట్లో అగ్రిమెంట్ ఏమున్నది, కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తామని ఉన్నది. కానీ ఏం చేసిరు, ఇక్కడ ఈ బాధ్యత కూడా తామే తీసుకుంటామంటున్నారు. మరి నీ అగ్రిమెంట్లో లేదు కదా, ఎట్లా తీసుకుంటావు బాధ్యత? నువ్వేం చేయాలి, అవసరమైతే మనం అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అనే క్వశ్చన్ చేయాలి. ఇటు పక్కగా లాస్ వచ్చిందనే పోయిండు, ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ లాస్ వచ్చిందని వెళ్ళిపోయింది, 150 కోట్లు పెట్టినాక లాస్ వచ్చిందని వెళ్ళిపోయింది పక్కగా వాళ్ళు. సో ఇక్కడ ఈ బాధ్యత నేనే తీసుకుంటాను అనుకున్నప్పుడు ఎట్లా తీసుకుంటావు? నీ పాత్ర ఏంది, కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం మాత్రమే నీ పాత్ర. కేవలం ఇక్కడ మేము చెప్పే భాషలో కౌలు చేస్తున్నా అని చెప్పి తీసుకున్నావు, నువ్వు కౌలు చేయడానికే నీ బాధ్యత. కింది పక్కన ఆ పొలంకి గండి పడ్డది, లేకపోతే ఆ పొలంకు ఒడ్లు లేవు, ఆ పొలం కింద తుమ్మలు ఏర్పడ్డాయి అన్నప్పుడు నువ్వేం చేస్తావు అని నీ బాధ్యత కాదు. ఇదేంది, నువ్వు కేవలం దాని నుంచి పంట తీసుకోవడానికి, ఆ పంట తీసుకున్న తర్వాత ఇతరులకు అమ్ముకోవడానికి మాత్రమే నీ బాధ్యత. ఇక నీకు ఆల్రెడీ కౌలు వచ్చింది కదా, 2 ఏళ్ళు చేసినావు, 3 ఏళ్ళకి కౌలు తీసుకున్నావు అనుకో, 1 ఏడాది చేసిన తర్వాత నాకు గిట్టుబాటు అయితే లేదు, నేను ఆల్రెడీ కౌలు తీసుకుని గొప్పనే పత్రం రాయించుకున్నా కదా అని చెప్పి నీ స్వతహాగా నువ్వు ఇంకొకరు రాయగలుగుతావా? నీ స్వతహాగా నీకు ఆల్రెడీ ఏడాది పంట అయిపోయిన తర్వాత మిగతా 2 ఏళ్ళు ఇంకా సమయం ఉన్నప్పుడు ఈ 2 ఏళ్ల సమయానికి నాకు చేతనైతలే అని చెప్పి ఈ ఏడాది పూర్తి అయిపోయింది, 3 ఏళ్ళ అగ్రిమెంట్ నీకుంటే ఇంకా 2 ఏళ్ళ కౌలు ఆయన ఓనర్కి చెప్పకుండానే, అంటే ఆ చైన్ ఓనర్కి చెప్పకుండా, పొలం ఓనర్కి చెప్పకుండా నువ్వు ఇంకొకరికి కౌలు రాయించగలుగుతావా? సాధ్యం కాదు, లీగల్గా పాసిబుల్ కాదు అసలు. దొంగ ముచ్చట అవుతుంది, దొంగ వ్యవహారం అవుతుంది అంతది. సో ఇక్కడ ఏం జరిగింది, సేమ్ అట్లనే ఇక్కడ ఏస్ నెక్స్ట్ అంటే ఆయన బయటికి వెళ్ళిపోయినాక లాస్ అయిన తర్వాత నువ్వెట్లా బాధ్యతలు తీసుకుంటావు అనేది ప్రధాన ప్రశ్న ఇక్కడ. రైట్, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి బాధ్యత తీసుకున్నట్టుగా చెప్పిందట. ఇప్పుడు ఈడీ ఏమంటున్నది, ఇక్కడ మీ అగ్రిమెంట్ ప్రకారంగా జరగకుండా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి సిద్ధమయ్యారు. మీరు సీజన్ 9 అయిపోయిన తర్వాత సీజన్ 10లో అక్టోబర్ 3కి
అక్టోబర్ 7కి 2 సార్లు 23 కోట్ల రూపాయల్ని ఇండియన్ అదేంటి హిమాయత్ నగర్లో ఒక బ్యాంకుతోని మీరు 46 కోట్ల రూపాయల్ని ఏ రకంగా ఏ బేసిస్ ప్రకారంగా మీరు బదలాయించారు క్వశ్చన్ మార్క్. ఏ బేసిస్ ప్రకారం అప్పటికి అగ్రిమెంట్ కూడా లేదు, ఇంకా అగ్రిమెంట్ కూడా లేదు. అయితే హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారంగా హెచ్ఎండిఏకు ఉన్నటువంటి ఆ యాక్ట్ ప్రకారంగా ఏంటంటే కేవలం 10 crores ఆఫ్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఇండివిజువల్ నిర్ణయం తీసుకోవాలి. 10 crores పైబడి ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా గవర్నమెంట్ అనుమతి కావాలి, అట్ ది సేమ్ టైం ఆర్థిక శాఖ అనుమతి కావాలి, ముఖ్యమంత్రి ముఖ్యంగా, ఎందుకంటే ఆయన హెచ్ఎండిఏ చైర్మన్గా ఉంటారు కాబట్టి ఆయన అనుమతి కావాల్సిందే. ఇవేవి లేకుండానే ట్రాన్స్ఫర్ చేసేసారు. ఇప్పుడు కేటీఆర్ ఏమంటుండే ఇక్కడ మళ్ళీ చూడండి, ఎక్కడ ఇదిగో ఇంకా అది అధికారులనే బాధ్యత అంటున్నా ఆయన. ఇగో విధానపరమైన అంశాలను చూసుకోవాల్సిన అధికారులే, దొంగతనం బయటపడ్డ తర్వాత ఇది నాదిగా సంబంధం అధికారులే చూసుకోవాలని చెప్తున్నాడు ఆయన. సో ఈ మొత్తం వ్యవహారంలో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ 23 కోట్లు ట్రాన్స్ఫర్ కావడం కావచ్చు, 46 కోట్లు ట్రాన్స్ఫర్ కావడం అన్నీ జరిగిన తర్వాత ఇక్కడ FEMA ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని అంటే ఇష్టానుసారంగా ఆర్బీఐ గైడ్లైన్స్ తుంగలోకి ట్రాన్స్ఫర్ చేసిర్రు అన్లిమిటెడ్గా, ఇదొకటి. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయిన దాంట్లో వీళ్ళకి గ్రేట్ బ్రిటిష్ పౌండ్ ఎట్లా దొరికింది, ఆ బ్రిటిష్ పౌండ్ల రూపంలో ఎట్లా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసి ఎట్లా వీళ్ళకు లభించింది అనేది ఒక క్వశ్చన్. సో ఇవన్నీ విషయాలు పరిగణలో తీసుకున్నటువంటి ఈడీ ఇప్పుడు ఈరోజు తాజాగా నేను ఈ వార్త చెప్పే సమయానికి ఇప్పటికీ నోటీసులు అందరికీ తెలుస్తోంది. కేటీఆర్కి ఈడీ నోటీసులు ఇచ్చింది. నోటీస్ ఇన్ ది సెన్స్ సమన్స్ జారీ చేసింది, ఏమని విచారణకు హాజరు కావాలని సమన్స్ జారీ చేసింది. అయితే దీనిలో ముగ్గురు ఉన్నారు. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా BLN రెడ్డి. సో ఈ ముగ్గురు ఉన్నారు. సో అరవింద్ కుమార్ని జనవరి 2కు రావాలని చెప్పి నోటీసులు సమన్లు జారీ చేస్తే BLN రెడ్డి జనవరి 3కు, ఇక కేటీఆర్ విషయంలో కేటీఆర్ జనవరి 7వ తారీఖు హాజరు కావాలని ఇప్పటికే సమన్లు వచ్చినట్టు తెలుస్తోంది. సో ఇక్కడ విచారణకు హాజరు కావాల్సిందే. హైకోర్టులో పోయి ఎవరో తీసుకొచ్చుకోవచ్చు, అని అరెస్ట్ కాకుండా తీసుకొచ్చుకోవచ్చు, అరెస్ట్ కాకుండా తనకు రావాల్సిన హక్కులు ఉపయోగించుకొని ఆయన బయటపడవచ్చు. కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను పట్టుకొచ్చుకొని వాళ్ళ తరఫున వాదనలు వినిపించి ఆయన బయటపడవచ్చు. కానీ ఇక్కడ ఈడీ నోటీసుల నుంచి కానీ ఏసీబీ నోటీసుల నుంచి కానీ ఎప్పటి తప్పించుకునే అవకాశం లేదు. విచారణకు పిలవద్దని ఏ సంస్థ ఏ హైకోర్టు ఆదేశించదు, ఏ రకంగా ఎవరు ఆదేశించరు. విచారణకు పక్కాగా హాజరు కావాల్సిందే. సో ఈడీ రంగంలోకి దిగడమే కాకుండా కేటీఆర్ నోటీస్ సర్వ్ చేసింది ఈడీ అని అంటే ఈడీ దగ్గర పక్కా ఆధారాలు ఉంటేనే ఈడీ దగ్గర, ఈడీ అంటే ఏదో సర్వసాధారణమైనటువంటి మన పోలీస్ శాఖ దగ్గర ఉన్నటువంటి ఏసీబీఓ ఇదో కాదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండే ఏసీబీ కాదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర గతంలో ఉన్నది ఇప్పుడు కూడా ఉంటుంది. అది జేబు సంస్థగా మార్చుకున్నది బీజేపీ. అంతంత మాత్రాన ఎవరి మీద పడితే తాళం ఈ రకంగా ఉసుగొలిపే అవకాశం ఉండదు. సో పక్కాగా ఈడీ ఆధారాలు సేకరించింది కాబట్టే దానికి సంబంధించి విచారణకు ఈ ముగ్గురిని ఆదేశించింది. జనవరి 2న అరవింద్ కుమార్, జనవరి 3న BLN రెడ్డి, జనవరి 7న కేటీఆర్ పోయే అవకాశం ఉన్నదట. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది. సో డెఫినెట్గా దీని నుంచి అయితే బయటపడే అవకాశం అయితే 100% ఉంటుంది. ఇక ఇది అంత సులభమైనటువంటి విషయం ఏం కాదు. ఈడీ నోటీస్ వన్స్ సర్వ్ చేసిందనంటే గతంలో మళ్ళీ ఈడీకి కేటీఆర్కి ఏంటంటే అవినాభావ సంబంధం. ఎటువంటిది, కవితార సమయంలో ఈడీ అధికారులు వస్తే ఈడీ అధికారులను వారించి వాళ్ళకు చాలా స్ట్రిక్ట్గా ఆయన వార్నింగ్ ఇస్తున్నటువంటి వీడియోలో కొన్ని సంచలనం రేపినాయి. గతంలో ఒక మహిళా అధికారి వచ్చినప్పుడు ఆయన ఆన్ ద స్పాట్లో రిపోర్టింగ్ ఇస్తున్నట్టుగా ఒక పేపర్ చూపిస్తూ కొంత సంచలనం రేపిండు. సో కొంత హడావిడి చేసిండు. ఈడీ అధికారులు వచ్చిన తర్వాత ఈడీ అధికారులతో వాగ్వాదం దిగడం, వాళ్ళతో కొంత రచ్చ చేయడం లాంటివి చేసిండు. సో ఆయనతో ఈడీ అధికారులకు చాలా అవినాభావ సంబంధం ఉన్నాయి. మరి ఏం తెలుస్తారు ఏందనేది చూడాల్సిన అవసరం అవుతుంది. కానీ ఈడీ అధికారుల ముంగట హాజరవడం మాత్రం పక్కా. ఈడీ అధికారులు ఒకటే కాదు, అంతేందుకు గతంలో ఈడీ అధికారులు కొంతమంది అధికారులు విచారించారు. ఎవరెవరిని, అమోయ్ కుమార్ అనేటైన ఒక ఆయన ఉన్నాడు కదా, అమోయ్ కుమార్ అనేటైన విచారించిన తర్వాత అమోయ్ కుమార్ భూములకు సంబంధించిన అంశంలో కూడా కేటీఆర్ పాత్ర ఉన్నదన్నట్టుగా కొన్ని లీకులు బయటకు వస్తున్నాయి. సో దాంట్లో కూడా ఆయన విచారించే అవకాశం ఉంటుంది.
అంత ఈజీ అయితే బయటపడే అవకాశం అయితే లేదు కేటీఆర్ ఈడీ నుంచి అయితే. ఇక చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం అన్న కొంత సరే ఏదో అవుతుందో ఏమవుతుందో అని చెప్పి కొంత వెనకడిగేసే అవకాశం ఉంటుంది, కానీ ఈడీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే అవకాశం ఉండదు. ఇక పంచాయతీ ఎన్నికలు జరగనీయ